నాదర్గుల్ భూముల కబ్జాల వ్యవహారంలో సిపి సజ్జనార్తో మాట్లాడడం జరిగింది. ఆదిపట్ల పోలీసులకు సపరేట్ యాక్ట్ ఏమైనా ఉందా? రైతులు ఫిర్యాదు ఇస్తే తీసుకోవడం లేదు. పైగా రైతులపైనే దొంగ కేసులు పెడుతున్నారు. గుడికి చెరువుకు వెళ్తున్న స్థానికులపై దాడి చేసిన కబ్జాదారుల రౌడీలపై వెంటనే కేసులు నమోదు చేసి రైతులను రక్షించాలి. రైతుల తరపున కూడా పోలీస్ స్టేషన్లో కేసులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరాను. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అతను అక్కడ ఉండేటువంటి బౌన్సర్లు పొట్టు కొట్టి మూతి రక్తం గారుతుంటే నన్ను కొట్టిండ్రు అని ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే వాడు కంప్లైంటే తీసుకోండి మీ సిఐ గారు. ఇదేం పద్ధతి? నాకు అర్థం ఉల్టా ఆడోళ్ళ మీద కేసులు, రైతుల మీద కేసులు. ఇంకోటి బై సాబ్, అది అక్కడ మీరు పోలీస్ ఈజ్ గివింగ్ ప్రొటెక్షన్ ఫర్ ప్రైవేట్ పీపుల్. యాక్చువల్ దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్. The government has filed in Supreme Court saying that this is the government land. Government land అని చెప్పి సుప్రీం కోర్టులో ఆర్డీఓ కలెక్టర్ సంతకాలు పెట్టేమో సుప్రీం కోర్టులో ఫైల్ చేసిండ్రు. మీరు పోలీసులేమో ప్రైవేట్ వ్యక్తులకు నాదర్గుల్ ల్యాండ్స్ లో మీరు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు, వాళ్ళకి సాయం చేస్తున్నారు. కైండ్లీ యూ లుక్ ఇన్ టు దట్ నౌ. అది రీసెంట్ గా మీ కిందికి వచ్చింది ఆ ల్యాండ్, ఆ పోలీస్ స్టేషన్ మీ కిందికి వచ్చింది. అక్కడ సుప్రీం కోర్టులో లేటెస్ట్ ది ప్రెసెంట్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ది ప్రెసెంట్ కలెక్టర్ నారాయణ రెడ్డి ఫైల్డ్ ఇన్ సుప్రీం కోర్ట్ సేయింగ్ దట్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. సో సుప్రీం కోర్టులో ఫైల్ చేసింది ఇస్ అల్టిమేట్ కదా, దట్ ఈస్ ఫైనల్. Then why are you supporting the private people? Why our local police is supporting the private people and why they are allowing the bouncers? కైండ్లీ మీరు ఆ రైతుల్ని ఆపద్దని చెప్పండి. ఇప్పుడు ఆడ చెరువు ఉంది సార్, చేపలు పట్టుకోవడానికి ముదిరాజులు పోతే లోపలికి పోనిస్తలేరు. ఆడ గుడి ఉంది, దేవుని దగ్గర పోతే రైతుల్ని లోపలికి పోనిస్తలేరు. అక్కడ వ్యవసాయం చేసుకుంటే టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారు, లోపలికి పోతే పోనిస్తలేరు. పోగానే పోలీసుకు ఫోన్ చేసుడు, పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళనే పట్టకపోవడు. కైండ్లీ యూ ప్లీజ్ ఫైండ్ అవుట్ అండ్ టెల్ దట్ సిఐ ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఫస్ట్ రిజిస్టర్ చేయండి, ఎంక్వైరీ చేయండి, యాజ్ పర్ లా యాక్ట్ చేయమనండి. థ్యాంక్ యూ. చూద్దాం, మీరు చెప్పండి.